కూర్చోండి. మీరు కూడా చాలు, మీరు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు కూర్చోండి చాలు. ఎక్కువ చెప్పితే మేము కూడా, ఎందుకంటే మీ కుటుంబాల కోసం మేము కూడా అంత దూరం కర్నూలు నుంచి వచ్చి మీ దగ్గర వచ్చి మేము ప్రభు మాటలు చెప్పడానికి మేమేదో సంపాదించుకోవడానికి రావడం లేదు. ఏదో జోబులు ఇట్లా నువ్వు ఒక 50 ఆయన 50 అంత కలిసి 200-300 జోబులు పెట్టుకొని పోదామని అది కాదు. ఆ డబ్బు కోసం కాదు. డబ్బు ఎవరికి కాదు. ఈరోజు ఆత్మలు, నశించున్న ఆత్మలు వెతికి రక్షించడానికి మనిషి కుమారుడుగా యేసు ప్రభు వచ్చి మరణించి సమాధి చేయబడి ఆయన పరలోకపు తండ్రి దగ్గర మన ఆత్మలు చేర్చడానికి యేసు ప్రభు మన పాపముల కోసం తన రక్తాన్ని చిందించాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనకు పవిత్రం చేస్తుంది. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. ఏం శివ, ఏం శమన, మనం పాప స్థితిలోనే ఉన్నాం, శాపంలోనే ఉన్నాం. ఆ శాపం పోవాలంటే దేవుని వాక్యం వినాలి. ప్రభు పాపిని నచ్చాడు. రెండే మాట. ఇప్పుడు దాకా శమన కూర్చున్నాం, నేను పిలిచలేదు. తన హృదయం స్పందించింది. అయ్యో, నేను దేవుని సన్నిధానంలో కూర్చుంటే నా పాపము, నా శాపం కొట్టివేయబడుతుంది, నా కుటుంబం రక్షణ పడుతుంది అని అన్న వచ్చేసాడు. నాకు అయితే ఆనందం అనిపించింది. అన్న వచ్చి కూర్చున్నారు. దేవా, ఈ కుటుంబాన్ని దీవించును ఆయన, కాపాడును ఆయన, ఈ పాపం నుండి శాపం నుండి పెద్దల పారంపర్య ఇచ్చారం పాపమంతా తీసేయను ఆయన అని నేను ప్రార్థించాను. నా జీవితం కూడా ఒకప్పుడు తాగుబోతు జీవితం, తిరుగుబోతు జీవితం, పాపపు జీవితం, కళ్ళు, సరాయి, మందు, ప్యాకెట్లు, వాయిద్యమాతలు ప్యాకెట్లు. మేము కూర్చుంటే వేల రూపాయలు పెట్టుకొని ప్యాకెట్ ఆడుకుంటూ అన్నము నీళ్లు లేకుండా అక్కడే కూర్చుంటుంది. ఇలాంటి పాపపు జీవితంలో నుండి, శాపపు జీవితం నుండి బయటికి వేశాడు దేవుడు. ఇప్పుడు మా భార్య పిల్లలు ఎంతో సంతోషంగా ఉన్నారు. తిన్నా తినకపోయినా ఆరోగ్యంగా ఉన్నాం. అప్పుడు తెచ్చిన డబ్బంతా మందుకే పోయి, మందుకే అందరికి పిలిపించి తాపించేవాడు. ఈరోజు ప్రభువు నమ్మిన తర్వాత నో సిగరెట్, నో డ్రింక్, నో మందు, నో చెడు అలవాట్లు, నో వ్యభిచారం, నో దొంగతనం, నో అబద్ధాలు, ఇవన్నీ తీసేసి యేసు వైపు చూస్తున్నాం. చూడు సహోదరులు, చక్కగా మంచి రొట్టె చేస్తున్నారు. మంచి తిండి తినండి, మంచి మాంసం తెచ్చుకోండి, బాగా తినండి, వండుకొని తినండి. కానీ ఏమి దురలవాట్లు చేయాలి. ఆ సినిమాలకు ఎంత డబ్బులు పోగొడతాం. పోయి రిలీజ్ సినిమా వచ్చిందంటే నువ్వు కష్టపడిన డబ్బులంతా పోయి 500-600 పెట్టి ఊరికి వాడు ఏమన్నా మనిషినా వాడు. వాళ్ళందరూ అంతా మన డబ్బులు గుంజుకొని వాళ్ళు పెద్ద స్టార్లు అయినారు. నిజమైన స్టార్ ఎవరంటే యేసుక్రీస్తు. మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన కాలానికి, యుగానికి యుగపురుషుడు, శకపురుడు యేసుక్రీస్తు. నిన్న నేడు నిరంతరం ఉన్నవాడు, మొదటివాడు, కడపటివాడు ఆయనే. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, న్యాయాధిపతి అయిన యేసయ్య మనకు న్యాయం తీర్చడానికే తాను శిలువ మరణం పొంది సమాధి చేయబడి 3వ దినమున సజీవులు ఇచ్చాడు. ఏమి శివ, ఏమి శమన, నేను ఎందుకు ఇంత సమయం పోయినా చెప్తున్నా అంటే మీరు కూడా రక్షణలో వచ్చి మీ కుటుంబాలని ఆశీర్వదించబడాలని నా ఆశ. దేవునికి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు. రైట్ రైట్ ద లార్డ్. దేవునికి